ప్రత్యేకత. అది ఒక 4, 5 సార్లు విన్ననుకోండి చక్కగా పాడుతుంది రాగంతో కదా! శ్యామ పాటలు పాడిద్ది కదా అని చెప్పి నేను గూడా వెళ్లి కూర్చుంటే అవ్వదండి అక్కడ. కదా! ప్రభుజీ అద్భుతంగా కీర్తనలు చెప్తారు, అద్భుతంగా క్లాసులు చెప్తారని ఆయనకిచ్చిన ప్రత్యేకత భగవంతుడు. ఇప్పుడు ఎంతమందిమండి? ఒక కుటుంబంలో నలుగురమా? ఈ 4 వేళ్ళు సమంగున్నయా అండి? లేవండి. మేము నలుగురము సమంగున్నామా? లేము కదండీ! గౌరంగ ప్రత్యేకత గౌరంగది, శ్యామ ప్రత్యేకత శ్యామాది, నాది నాది, ప్రభువుది ప్రభువుది. కదండీ! ఇప్పుడు మనము కంపేర్ చేస్తూ, పోలుస్తూ ఉంటే ఎలాగండి? ఎప్పుడైనా అండి గుర్తుంచుకోండి, మానసిక బాధ అనేది చాలా బాధండి. శారీరక బాధ కంటే. మీరు నన్నొచ్చి ఒక దెబ్బ వేశారండి. ఈ దెబ్బ నొప్పి కంటే 132 మంది ముందు నన్ను కొట్టారు అన్న ఆ మానసిక దెబ్బ ఉంటుంది చూడండి. అది చాలా పెద్ద దెబ్బ. అదిస్తుందండి నిజమైన నొప్పిని. ఈ చెంప దెబ్బివ్వదు నిజమైన నొప్పిని. ఏదిస్తుందో తెలుసా అండి? నా మనసుకి తగిలిన దెబ్బ ఇస్తుంది. ఎప్పుడైతే మనం పోల్చటం మొదలు పెడతాం చూడండి, మానసికంగా కొడుతున్నామండి ఎదుటి వ్యక్తిని. దయచేసి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. మనందరికీ ఒక ప్రత్యేకత ఉందండి. ఒకరిని తక్కువ చెయ్యొద్దు, ఒకరిని ఎక్కువ చెయ్యొద్దు. కదండీ! వాడు చూడు, నువ్వు చూడు. ఆపేద్దామండి అసలు ఈ సెంటెన్స్‌ని ఈ రోజు నుంచి. ఎవరికుండవలసిన ప్రత్యేకత వాళ్ళకుందండి. ఇది తెలుసుకోవాలి. ఒకరితో పోల్చొద్దు, ఒకరిని అవమానపరచొద్దు, ఒకరిని నిందించొద్దు, ఒకరిని కించపరచొద్దు. చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి గుర్తుంచుకోవాలిది. ఎవ్వరిని కాపీ కొట్టడానికి ప్రయత్నించొద్దు. నిజం అందంగా ఉందండి. నా అందం నాదండి. మీ అందం మీది. కదా! మీలాగా ఉండమంటే నేను ఉండలేను. కదా! నాలాగా ఉండమంటే మీరుండలేరు. భగవంతుడు నా అందం నాకిచ్చాడండి. నాకేమీ తక్కువివ్వలేదండి. అలా అని మీకు ఏమీ తక్కువివ్వలేదు. ఎవ్వరిని తక్కువ చేయట్లేదండి భగవంతుడు. ఈ విశ్వంలో ఉన్న ఏ ఒక్కరము తక్కువ కాదండి. ఏ ఒక్కరము ఎక్కువ కాదు. సమోహం సర్వభూతేషు న ప్రియోస్మి న ద్వేషోస్తి. అందరూ చెప్తున్నారండి. ఎవరం ఎక్కువండి? ఎవరం తక్కువ? అందరం సమానమండి ఇక్కడ. దయచేసి ఎవ్వరిని కించపరచొద్దు. భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథారూపమున దేవాది దేవుడని అవగాహన చేసుకొనగలడు. భక్తి ఒక్కటేనండి. భక్తి అంటే దయచేసి పెద్ద తత్వం ఏం కాదండి. ప్రేమ. మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నామో భగవంతుని అలా ప్రేమించే ప్రయత్నం చేద్దామండి. అదేనండి భక్తి. ఆ భగవంతుడిని ఎలా ప్రేమిద్దాం? ఇప్పుడు నేను మీకు దగ్గరవ్వాలండి. నేను మీకు దగ్గరవ్వాలి అంటే మీకేమి ఇష్టము, ఏమి ఇష్టం లేదు తెలుసుకుంటాను. అవునా అండి? మీకు ఇష్టమైన పనులు చేస్తాను, ఇష్టం లేని పనులు చెయ్యను. అప్పుడు నేను మీకు దగ్గరవుతాను. మరి భగవంతుడికి దగ్గరవ్వాలనుకుంటున్నారు. ఎలా అండి? భగవంతుడికి ఏమిష్టం? నామస్మరణ. నైవేద్యం, తులసి మారాని, ఆరతి ఏకాదశి. ఏమిష్టం లేదు నిషేధించబడిన పదార్థాలు, ఒకరిని కించపరచటం, ఒకళ్ళని ఇబ్బంది పెట్టటం, ఒకళ్ళని ఏడిపించటం. కదండీ! చేయకండి. భగవంతుడికి దగ్గరైపోతాం. ఇదే కదండీ మరి. ఇంకేమైనా ఉందా అండి ప్రేమ అంటే? లేదు కదండీ! మరి ఎలాగండి? అబ్బా! అద్భుతమైన శ్లోకం అండి అసలిది. మరి ఇంత చేస్తూ ఒక్కోసారి మనం భగవంతుడిని మర్చిపోతుంటాము. భగవంతుడు అంటున్నాడు, "నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను తల్లి. ఒక్క అడుగు నువ్వు వెయ్యి భక్తి మార్గంలో నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను." ఇది జయద్రథుడి కథండి. ఏంటండి ఇది 9దో రోజో, 10దో రోజో యుద్ధమండి. ఎప్పుడైతే అర్జునుడు వేరే వైపుకు వెళ్తాడో యుద్ధంలో, దుర్యోధనుడండి భీష్మాచార్యుల వారితో చెప్పించి, ఇది పద్మవ్యూహాన్ని రచింపచేస్తాడండి. పాండవులలో పద్మవ్యూహం పూర్తిగా తెలిసిన వాడు అర్జునుడే. అర్జునుడు లేడు కాబట్టి కావాలని కౌరవులు పద్మవ్యూహాన్ని రచింపచేస్తారండి. చాలా మంది అంటుంటారు అభిమన్యుడిని అన్యాయంగా చంపేశారు. లేదండి, ఇంకో దారి లేదక్కడ. ఏమండి? పద్మవ్యూహం రచింప చెయ్యబడింది. పద్మవ్యూహం సగం తెలిసిన వాడు అభిమన్యుడు. పూర్తిగా తెలిసిన వాడు అర్జునుడు యుద్ధంలో లేనే లేడు ఈరోజు. యుద్ధంలో ఉన్నాడు. వేరే వైపుకు వెళ్ళాడు. కదండీ! అప్పుడు అభిమన్యుడు అంటాడు ఏమని? మరిప్పుడు పద్మవ్యూహం రచింప చేయబడింది. లోపలికి వెళ్ళడం మాత్రం నాకు తెలుసు. బయటికి రావడం నాకు తెలీదు. అప్పుడు తన బాబాయిలు, పెద్దనాన్నలు ఎవరైతే ఉంటారో
క్లాస్ కట్ అవుతుందా? బాబాయిలు పెదనాన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అంటారు, బయటికి వచ్చేటప్పుడు నాకు రక్షణగా నిలబడండి మీరు. పద్మవ్యూహాన్ని ఎలాగోలా ఐదుగురము కలిసి ఛేదిద్దాము. సరే అనుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు పద్మవ్యూహం లోపలికి వెళ్ళి దాన్ని ఛేదించకపోతే అయిపోతుంది మరి ఈ రోజు పరిస్థితి కదండి. దీనికంటే ముందు ఇది పద్మవ్యూహం కథ. దీనికంటే ముందు జయత్రతుడు అని ఒకడు ఉంటాడండి. తను ద్రౌపదిని మోహిస్తాడు. కానీ ద్రౌపది ఎవరి భార్య అవుతుందండి? అర్జునుడు జయించుకొస్తాడు, తర్వాత పాండవుల భార్య అవుతుంది. కాబట్టి ద్రౌపది తనకి దొక్కలేదన్న కోపము, పాండవుల మీద కోపంతో శివుడికి తపస్సు చేస్తాడండి. ఎవరు? జయత్రతుడు. తపస్సు చేస్తే శివుణ్ణి అడుగుతాడు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు పాండవుల్ని నేను చంపేయాలి, చంపేసేలా వరం ఇవ్వమని. అసలు శివుడు అంటాడు, నేను అసలు ఎవరికి వరం ఇవ్వను. ఒకరిని చంపేసే విధంగా శివుడు ఎందుకు వరం ఇస్తాడండి? నేను అలా ఇవ్వను సరికదా, పాండవులు కృష్ణుడి రక్షణలో ఉన్నారు కాబట్టి అలా నేను వరం అసలు ఇవ్వను అంటాడు. అప్పుడు జయద్రథుడు ఒక కోరిక కోరుతాడు. పాండవులని కొన్ని గడియల పాటు, కొన్ని గంటల పాటు అలా నిశ్చేష్టం, అంటే ఏమి తెలియని అంటే ఏమి పనికిరాని వాళ్ళలా, ఏమి చెయ్యలేని వాళ్ళలా, పనికిరాని వాళ్ళ అంటే ఏమి చెయ్యలేని వాళ్ళలాగా ఉండేలా నాకు, అంటే నేను అలా చేసేలా వరం ఇవ్వమని. సరే అంటాడండి శివుడు. సరే, ఇప్పుడు ఏమైందండి? పద్మవ్యూహం రచింపచేశారు ఈరోజు. అభిమన్యుడు కదండి, అభిమన్యుడు వెళ్తాడండి పద్మవ్యూహంలోకి. వచ్చే సమయంలో జయద్రథుడు తన యొక్క వరాన్ని ఉపయోగిస్తాడండి. ఇక్కడ ఆ నలుగురిని నిశ్చేష్టం చేస్తాడండి. అంటే ఏమీ చెయ్యలేని స్థితిలో అప్పుడు అభిమన్యుడు ఒంటరి వాడవుతాడండి. అలా అభిమన్యుడు చనిపోతాడండి పద్మవ్యూహంలో. అభిమన్యుడు చనిపోయాడు. ఇక కొన్ని గడియల తర్వాత వీళ్ళు మామూలు అయినా కూడా అభిమన్యుడు అప్పటికే చనిపోయి ఉంటాడు కదండి. అర్జునుడు వస్తాడు. సాయంత్రం వచ్చి చూసేసరికి అభిమన్యుడు చనిపోయి ఉంటాడండి. అసలు ఎంతటి పుత్ర శోకము. అభిమన్యుడి భార్య గర్భవతితో ఉంటుందండి. ఇటు పుత్ర శోకము, అసలు ఆ బాధ భరించలేక ఎవ్వరు అభిమన్యుణ్ణి కాపాడలేరు, కాపాడలేదు అన్న కోపము, జయద్రథుడి మీద కోపము. ఈ కోపం అన్నిటితో ఒక శపథం చేస్తాడండి. రేపు సంధ్యా సమయానికి జయద్రథుణ్ణి కనుక నేను చంపకపోతే నన్ను నేను అగ్నికి ఆహుతి చేసుకుంటాను అని ఒక శపథం చేస్తాడండి. ఆ బాధలో, ఆ పుత్ర శోకంలో శపథం చేస్తాడండి. అంతేనండి. ఇక జయద్రథుడు పారిపోవడం మొదలు పెడతాడండి. దుర్యోధనుడు ఆపుతాడు. దుర్యోధనుడు ఆపి అంటాడు జయద్రథుడితో, జయద్రథ, నువ్వు ముల్లోకాలలో ఎక్కడ దాక్కున్నా సరే అర్జునుడి చేతిలో నీకు చావు తప్పదు. నువ్వు అనుకుంటున్నావా అర్జునుడి నుంచి కాపాడుకోగలనని? మరి ఏం చెయ్యను. రేపటి రోజున అర్జునుడు నిన్ను చంపాలి అంటున్నాడు కదా, మొత్తం కౌరవ సేన నీ ఒక్కడికే రక్షణ కల్పిస్తుంది. సాయంత్రం లోపు అసలు అర్జునుడు నిన్ను పట్టుకోలేకుండా మా మొత్తం సేన నీకే రక్షణ కల్పిస్తుంది. అర్జునుడు తన గొయ్యి తాను తవ్వుకున్నాడు జయద్రథ. సంధ్యా సమయం వరకు నిన్ను మేము కాపాడితే అర్జునుడు వాడంతట వాడే చచ్చిపోతాడు. అర్జునుడు చనిపోయాడు అంటే పాండవులు ఎవ్వరూ కూడా యుద్ధం చెయ్యరు, అంతే, మనమే గెలుస్తాము. జయద్రథుడు కూడా కరెక్టే అనిపిస్తుందండి. ఇక తర్వాత రోజు యుద్ధంలో అండి అర్జునుడు ఎంత చేసినా కూడా జయద్రథుణ్ణి పట్టుకోలేడు. సంధ్యా సమయం వచ్చేస్తుందండి, సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా హేళన చేస్తూ ఉంటారు అర్జునుడిని. ఏమని? అర్జున, శపథం చేశావు కదా, అదుగో అగ్నిగుండము కదా, వెళ్ళి అగ్నికి ఆహుతవ్వు. అర్జునుడి బాధ కాదండి. ఎందుకంటే జయద్రథుడు కూడా తొంగి చూస్తూ ఉంటాడు, ఏం జరుగుతుంది, ఎలా చచ్చిపోబోతున్నాడు అర్జునుడు అని. అసలు అటు పుత్రుడు చనిపోయాడు, చంపిన వాడిని చంపలేకపోయాడు, తాను చనిపోబోతున్నాడు, పాండవులు యుద్ధం ఓడిపోబోతున్నారు. అసలు ఆ బాధ. వెళ్తాడండి కృష్ణుడి దగ్గరికి వెళ్ళంటాడు, కృష్ణ బాయ్ బాయ్, వెళ్తున్నాను మరి నేను. కృష్ణుడు అంటాడు, వెళ్ళి అర్జున కదా, అదిగో అగ్నిగుండము, వెళ్ళి చనిపో. అసలు అర్జునుడి బాధ ఎలా ఉంటుందండి. కనీసం కృష్ణుడు కాపాడుతాడు అనుకుంటున్నాడు. కృష్ణుడు ఏమంటున్నాడు? పో, వెళ్ళి చచ్చిపో అంటాడండి. కృష్ణుడు, పెద్ద వీరుడి లాగా శపథం చేశావు కదా, నన్ను అడిగి చేశావా శపథాన్ని ఏమన్నా? పెద్ద వీరుడి లాగా శపథం చేశావు కదా, ఇప్పుడు చచ్చిపోవడానికి వెళ్ళేటప్పుడు కూడా వీరుడి లాగా వెళ్ళు. నీకు గాంధీవం అంటే చాలా పొగరు కదా ఆ గాంధీవాన్ని ధరించు, కిరీటం పెట్టుకో, అలానే వెళ్ళి అగ్నిగుండంలో దూకి చచ్చిపో
అంతేనండి. కృష్ణుడికి చెప్పిన తర్వాత ఇక తన మనసు బద్దలైపోతుంది. ఇక ఎప్పుడైతే అగ్నిగుండంలో దూకుదాము అనుకుంటాడో, కృష్ణుడు తన సుదర్శనాన్ని సూర్యుడి నుంచి తొలగిస్తాడండి. అంటే ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదు. సుదర్శనంతో సూర్యుడి వెలుగును ఆపాడండి కృష్ణుడు. కదా! శపథం ఎప్పటి వరకండి? సూర్యాస్తమయ సమయం వరకు. జయద్రథుడు పాపం పిచ్చివాడిలాగా ఆల్రెడీ తొంగి చూస్తున్నాడు. అంతేనండి. అర్జునుడి బాణం తీశాడు. జయద్రథుడి తల నరికేశాడు. ఈ జయద్రథుడి తల కూడా వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడుతుంది. ఇక అదంతా తర్వాత గోల. వదిలేద్దామండి. కదా! ఇక్కడ ఏంటండి అర్జునుడు మర్చిపోయాడండి కృష్ణుణ్ణి. కానీ భగవంతుడు మర్చిపోలేదండి. భగవంతుడు చెప్తుంది ఒక్కటే, అమ్మా నువ్వు సమగ్రంగా చేస్తావా, అసమగ్రంగా చేస్తావా, చిన్న నమ్మకం ప్రేమతో చెయ్యి. నువ్వేదో ఒక క్షణంలో బాధలోన తన్మయత్వంలోన మర్చిపోయినా నేను నిన్నొదలనమ్మా. ఇంతకు మించి ఎవరండి ఇచ్చేది మనకి? ఇది వీడియో అండి. నేను వీడియో ప్లే చేసే ముందు ఒక్క నిమిషం అండి లైవ్